హాయ్ హలో వెల్కమ్ టు ఒక మాట. భారతదేశంలోని అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కై వాక్ వంతెన విశాఖలో అందుబాటులోకి వచ్చింది. ఈ గ్లాస్ పై నుంచి విశాఖ నగర అందాలను తిలకించవచ్చు. సుందరమైన సాగర తీరాన్ని తిలకించవచ్చు. ఇంతకీ దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. మా ఒక మాట. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఒక మాటను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ అమూల్యమైన సలహాలను కమెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో సుందర తీర నగరంగా విశాఖకు పేరుంది. పొడవైన సాగర తీరం ఈ నగరానికి మణిహారం. చుట్టూ కొండలు, చక్కటి పచ్చదనం విశాఖ సొంతం. ఇక కైలాసగిరి అందాలు, ఋషికొండ బీచ్ సబ్బడులు మనసుని ఆహ్లాదపరుస్తాయి. కాస్త దూరంగా ఉన్న ఎర్రమట్టి దిబ్బలు, భీమిలి బీచ్ పురాతన కాలం నాటి ఆనవాలను మనకు అందిస్తాయి. కైలాసగిరి కొండ ఇప్పటికే పర్యాటకులతో అలరారుతోంది. ఇప్పుడు కొత్తగా మరో మణిహారం కైలాసగిరికి ఆభరణంగా మారింది. టైటానిక్ వ్యూ పాయింట్ ప్రాంతంలో కొత్తగా కాంటిలివర్ వంతెన నిర్మించారు. ఇప్పుడు దానిని ప్రారంభించి సందర్శకులను అనుమతినిస్తున్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ వంతెన 50 మీటర్ల విస్తీర్ణంలో దాదాపు 7 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. 55 మీటర్ల పొడవైన గాజు వంతెనపై నుంచి విశాఖ మరింత సుందరంగా కనిపిస్తుంది. ఇక విశాఖ సాగర తీరంలో అద్భుతమైన ఈ గాజు వంతెన ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారబోతోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గాజు వంతెనకు అక్టోబర్ 2024లో పునాది పడింది. ఈ గాజు వంతెనతో సాహసోపేతమైన అనుభవాన్ని అందించడానికి 150 మీటర్ల పొడవైన స్కై సైక్లింగ్ ట్రాక్లు మరియు 2-వే జిప్లైన్లను కూడా నిర్మించారు. ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యంతో దీన్ని నిర్మించారు.
అంతేకాదు ఒకేసారి 500 టన్నుల బరువు ఈ వంతెన మోయనుంది. 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా ఇది తట్టుకోగలదు. అయితే పర్యాటకుల భద్రతా దృష్ట్యా ఒకసారికి దీనిపైకి కేవలం 40 మందికి మాత్రమే అనుమతించనున్నారు. కాగా దేశంలో కేరళ, బీహార్, సిక్కింలలో 3 గాజు వంతెనలు ఉన్నాయి. కేరళలోని వాగమోన్ గ్లాస్ బ్రిడ్జ్ 40 మీటర్లకు పైగా విస్తరించి దేశంలోనే అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్గా రికార్డు నెలకొల్పింది. అయితే కైలాసగిరి అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్గా సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. మరికెందుకు ఆలస్యం, వెంటనే చలో వైజాగ్ అనేసి ఎంచక్క గాజు వంతెనపై మీ సాహస ప్రయాణాన్ని ప్రారంభించండి.